సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఫలితాలొచ్చాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలు అందుకోవడం ఖాయమైపోయింది. అయితే ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏకి ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలొచ్చాయి. గత ఎన్నికలకు భిన్నంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏకు ఇండియా కూటమి రూపంలో గట్టి పోటీ ఎదురైంది. బీజేపీ స్వతహాగా 370 సీట్లు సాధించాలని, ఎన్డీఏ కూటమిని 400 మార్కును దాటించాలని భావించారు. కానీ ఆ లక్ష్యాలన్నీ అందుకోలేక చతికిలపడ్డారు కమలనాథులు. 2019 ఎన్నికల్లో 303 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి 240 స్థానాలకు పరిమితమైంది. ఇక బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలు కలిసి 300 మార్కును కూడా అందుకోలేకపోయాయి. కాంగ్రెస్ సహా చిన్నా పెద్ద కలిసి 30 పార్టీల ఇండియా కూటమి మెరుగైన ఫలితాలనే సాధించింది. 233 లోక్సభ స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే 99 సీట్లు సాధించింది. కానీ అధికారానికి ఆమడ దూరంలో ఆగిపోయింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ దూకుడు ముందు జాతీయ పార్టీలు నిలబడలేకపోయాయి. డెల్టా శ్రీహరి పంచతులసి నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. బెంగాల్లో 42 లోక్సభ స్థానాలు ఉండగా తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లు సాధించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో తృణమూల్ 22 సీట్లు గెలుచుకుంటే బీజేపీ 18 సీట్లు సాధించింది. కానీ ఈసారి బెంగాల్లో బీజేపీ పరిస్థితి దారుణంగా దిగజారి ఆ పార్టీ బలం 12కు పడిపోయింది. కాంగ్రెస్ విషయానికొస్తే 2 సిట్టింగ్ స్థానాలకు గాను ఒక్కటే దక్కించుకోగలిగింది. ఒకప్పుడు వామపక్షాలకు కంచుకోటైన పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు వాటి ఉనికే లేకుండా పోయింది. మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపురల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసింది. గుజరాత్లోని 26 లోక్సభ స్థానాల్లో 25 బీజేపీ దక్కించుకుంది. ఒడిశాలోని 21 లోక్సభ స్థానాల్లో బీజేపీ 19 సీట్లు సాధించింది. లోక్సభలో మొత్తం 543 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 272 మంది సభ్యుల బలముండాలి. ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు దక్కడం వల్ల నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని పగ్గాలు అందుకోవడానికి అడ్డంకులు తొలగిపోయాయి. కానీ భాగస్వామ్య పక్షాల్లో ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు గల టీడీపీ, జేడీయూ వంటి పార్టీలు ప్లేట్ ఫిరాయిస్తే పరిస్థితి ఏమిటనే భయాలు ఉండనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలనే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ పార్టీలు ఏవైనా ఇండియా కూటమి వైపు మొగ్గితే మాత్రం ఎన్డీఏకు చిక్కులు తప్పవు.